నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, కూటమి పాలన పూర్తి చేసుకొని ఒక 2 ఏళ్ళు అయితే అయిపోయింది. ఈ సందర్భంగా పోటాపోటీగా కార్యక్రమాలు జరిగాయి. అటు కూటమి పార్టీలు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏం చేశారో చెప్పుకున్నారు. తర్వాత ప్రతిపక్షాన్ని విమర్శించారు. ఇటు సైడ్ నుంచి, ప్రతిపక్షం సైడ్ నుంచి చూస్తే వైసీపీ 2 ఏళ్ల తర్వాత కొంత ఉధృతంగా వాళ్ళ కార్యకర్తలని సమూహపరచగలిగింది. కొంత వాళ్ళ ప్రజెన్స్ అయితే గ్రౌండ్లో కొంత యాక్టివ్గా కనపడింది. నిన్న వాళ్ళ శ్రేణుల్లో కూడా ఉత్సాహం అయితే స్పష్టంగా అయితే కనపడుతుంది. ఏంటి, వాళ్ళలో కొంత ఆప్టిమిజం పెరిగిందంటారా 2 ఏళ్ల తర్వాత? అంటే ప్రజల్లో వస్తున్న రియాక్షన్ ఏమైనా వాళ్ళు కొంత హోప్ ఇచ్చిందా? ఏమంటారు? అంటే కూటమి పాలన మీద సీరియస్ విమర్శలు అయితే వైసీపీ నుంచి ఇంకా మొదలు కాలేదు. నిన్న అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో కూడా సాధారణమైన ఆరోపణలే చేశాడు ఆయన. అవినీతి పెరిగింది అన్నాడు ఆయన. డిఎస్సి పోస్టులు ఇచ్చామని చెప్తున్నారు, ఒక్కొక్క పోస్టు 20 లక్షలకు అమ్ముకున్నారు అని చెప్పాడు. సరే, 20 లక్షలకు అమ్మారా 5 లక్షలకు అమ్మారా అనేది అయితే ఒక ఇష్యూనే, కానీ అమ్మని వాడు ఎవడు అనేది ప్రశ్న. ఓకే, సరే, అవినీతి వ్యవస్థీకృతంగా ఉంది, అది దానిని మించిన చాలా దారుణాలు జరిగినాయి కూటమి ప్రభుత్వంలో. దాని గురించినటువంటి విమర్శలు రేఖామాత్రంగా కూడా లేవు అక్కడ. అంటే వేగ్ విమర్శలు ఉన్నాయి. వేగ్ విమర్శలు కాదు కావాల్సింది, స్పెసిఫిక్ ఈ విషయాలు మాట్లాడచ్చు. లా అండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్ లో అని ఒక టాపిక్ వచ్చింది. దాని మీద రూటెడ్ గా మాట్లాడలేదు ఆయన. అలాగే రెడ్ బుక్ అనేది పదే పదే మాట్లాడుతున్నాడు, దాని మీద సీరియస్ క్రిటిసిజం పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళు కేసుల పేరుతో భయపెట్టే ప్రయత్నము, టెర్రరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాని మీద సీరియస్ గా మాట్లాడాల్సిన సందర్భం ఉంది. లంచగొండితనం అనేది కాదు, అవినీతి వ్యవస్థీకృతమైంది, అది ప్రతి ప్రభుత్వంలోనూ జరిగింది, జరుగుతుంది, దాన్ని ఎవడు ఆపే పరిస్థితి కాదు. అలాగే ప్రజల సఫరింగ్ చాలా ఉంది. డిఎస్సి అనే దానిలో మేము 16,16,000 పదవులు ఇచ్చామని చెప్తున్నారు, పోస్టింగ్ ఇచ్చామని, 16,000 పోస్టింగ్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కేవలం 16,000 మంది మాత్రమే నిరుద్యోగులు లేరు. రెండోది, డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్లు జరిగిన తర్వాత కూడా చాలా చోట్ల వేకెన్సీలు ఉన్నాయి. ఒకే టీచరు 8 క్లాసులు తీసుకుంటున్న స్కూళ్ళు కూడా ఉన్నాయి. ప్రాపర్ డ్రిల్ మాస్టర్ లేనటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో పర్టికులర్ గా చాలా స్కూళ్ళల్లో ఆ పోస్ట్ లేకుండా చేశారు. డిఎస్సి పరిధిలో అది కూడా ఉంది. మరి అవసరం ఉన్న వాళ్ళందరినీ ఎందుకు తీసుకోలేదు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ప్రభుత్వ స్కూళ్ళని కుదించాలనే స్కీమ్ ఏదైనా ఉండి 16,000కి కుదించారా అనే దాని మీద మీరు యుద్ధం చేయండి. ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది కాదు ఇష్యూ. అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఉన్న వేకెన్సీల మీద ఒక నిఘా పెట్టండి. ఈ నియామకాలు ఎందుకు జరగట్లేదు అనే దాని మీద యుద్ధం చేయండి. అది ప్రయోజనకరం. ఇలాంటి అలాగే వాళ్ళు 140 పైన హామీలు ఇచ్చారు ఎన్నికల సందర్భంగా. అమలు కాని హామీలు అనేకం ఉన్నాయి. వాటిని అమలు చేయమని రోజువారీ ధర్నాలు చేస్తాం అమలయ్యే వరకు అని ఒక ప్రోగ్రాం తీసుకోండి. మైనారిటీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ ఇస్తాము అని చెప్పారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి. అది ఇంతవరకు అమలు కాలేదు. ఆడబిడ్డ నిధి అని చెప్పిన 1,500 అకౌంట్లో రావడం లేదు. అలాగే డ్వాక్రా మహిళలకి, డ్వాక్రా గ్రూపులకి 0 ఇంట్రెస్ట్తో లోన్లు ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క అప్లికేషన్ కూడా అప్రూవ్ అవ్వలేదు. అలాగే వ్యవసాయానికి సబ్సిడీ పెంచుతామన్నారు, అది ఇప్పటివరకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ అంశాల మీద మీరు రోజువారీ ఆందోళనలు డిజైన్ చేయండి ఆ సమూహాలతో. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు 3,000 రూపాయలు. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగ అకౌంట్లో కూడా 3,000 పడలేదు. నిరుద్యోగం విపరీతంగా ఉంది రాష్ట్రంలో. ఐటీ సెక్టార్లో నుంచి బయటకు వస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. దాంతో పాటు అక్కడ
అమెరికా నుంచి లేకపోతే ఇతర దేశాల నుంచి తరిమేస్తే వచ్చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఈ ప్రెజర్ ఉంది ప్రభుత్వం మీద. ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేసే పద్ధతిలో మీ నియామకాలు లేవు. వీళ్ళందరూ నానా క్రైసిస్లోను సైకలాజికల్ డిజార్డర్స్తోనూ బాధపడుతున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు యూత్ అక్కడ. దాన్ని ఒక కోర్ ఐడియాగా తీసుకుని ఆ ప్రాంతంలో మీరు యుద్ధ భేరీ మోగిస్తే బలంగా ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేయొచ్చు. ప్రభుత్వాన్ని నిలబెట్టి కడిగేయటానికి అది అద్భుతమైన ఛానల్. కాబట్టి ఈ ఇవన్నీ ఇంత అద్భుతమైన వాతావరణాన్ని వదిలిపెట్టేసి చిన్న చిన్న విషయాలు ఏవో మారుతున్నారు వాళ్ళు. అవినీతి, పోస్టులు అమ్ముకున్నారు, ఇవి కాదు. ఇది కాకుండా కొంచెం రూటెడ్గా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే టైంలో వైసీపీలో ఒక కన్ఫ్యూజన్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే విధానపరమైన అంశాల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు అంటే, అది ఎక్కడ కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లోకి జోక్యంగా అనిపిస్తుందేమో, ప్రొజెక్ట్ అవుతుందేమో అనేది ఎక్కడో ఒక శంక ఏదో ఉంది వాళ్ళకి అధినాయకత్వంలో. అది ఆయన జగన్ మొన్న మాట్లాడేట. కేంద్ర ప్రభుత్వ పాలనా విధానాల పట్ల మేము ఆచితూచి వ్యవహరిస్తాము అని చెప్పాడు ఆయన. ఈ ఆచితూచి వ్యవహరించటం అనే మాట అనేక డౌట్లకి, అంటే ఈ మాట కంటే ముందు ఆయన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో జరిగిన దుర్మార్గాల గురించి, తమిళనాడు ఎన్నికల్లో జరిగిన దుర్మార్గాల గురించి కార్యకర్తల సమావేశంలో మాట్లాడాడు. ఆ మాట్లాడిన దానికి కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ఆచితూచి వ్యవహరిస్తామనే మాటకి మధ్యలో ఒక 10 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లో ఆయనకి ఏవైనా ముట్టికాయలు పడ్డాయా అనేది ఒక డౌట్. అందుకని ఆయన కోర్ ఏరియాలోకి వెళ్ళి దాడులు చేయట్లా. కోర్ ఏరియాని బయట ఏదో దాడులు జరుగుతున్నాయి, కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా బలంగా ఉంది ఏపీలో. దాన్ని సీరియస్ గా అడ్రస్ చేయవచ్చు. ఆవిడ చాలా బుల్డోజింగ్ పద్ధతిలో మాట్లాడతారు. అనిత గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని దాదాపు ఆవిడ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇమిటేషన్ వ్యవహారం లాగా కనిపిస్తుంది. కొంత డ్రామా అయితే కనపడుతుంది. అది కాదు. చాలా దారుణాలు ఉన్నాయి అక్కడ. చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి ఈ మధ్య కాలంలో. రోడ్ యాక్సిడెంట్స్ అవన్నీ పెరిగినాయి. చాలా మంది చనిపోతున్నారు. చనిపోతున్నప్పుడు ఆ బస్సుల యాజమాన్యాల మీద మీరు ఎందుకు 302 పెట్టరు అని ప్రెజర్ తీసుకురావచ్చు. అది జరగట్లా. ఏది కూడా ప్రాపర్గా లోకల్ పీపుల్తో మాట్లాడి, ప్రతి ప్రాంతంలోనూ వీళ్ళకి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఆస్పిరెంట్స్కి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ముందు మీరు సమస్యలు మాట్లాడటం కాదు, మీరు జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ముందు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏ సమస్య పరిష్కారం పట్ల సీరియస్గా ఉన్నారో కనుక్కొని, ఏ సమస్య పట్ల వాళ్ళు కదలడానికి సిద్ధంగా ఉన్నారో కనుక్కొని, ఆ సమస్యల్ని మీరు టేకప్ చేసి వాళ్ళతో ఆందోళన కార్యక్రమాలు మీరు వాళ్ళతో కలిసి రూపొందించుకుని రోడ్డు మీదకి రండి. అప్పుడు ప్రజలు మీతో ఆర్గానిక్గా అటాచ్ అవుతారు. మీరు ప్రోగ్రాం చెప్పడం కాదు. మీకు తెలిసిన సమస్యలు 100 ఉండొచ్చు, కానీ ముందు జనం దగ్గరికి వెళ్ళటం అనే ప్రోగ్రాం ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ జరగాలి. జరిగి గ్రామ స్థాయి నుంచి పట్టణ నగర స్థాయిల వరకు మీరు ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల పాలన సమీక్ష చేసి, తీరని కోరిక అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, తీరని హామీలు, అరకొరగా అమలైన హామీలు, ఈ 2 ఏళ్ల పాలన సెలబ్రేషన్స్ లో వాళ్ళు మాట్లాడిన ఓవర్ స్టేట్మెంట్లు, దాని మీద పబ్లిక్ రియాక్షన్ మాట్లాడి తెలుసుకుని మీరు ఒక విధాన రూపకల్పన చేసి వాళ్ళని యాజిటేషన్ లోకి తీసుకురండి. అది మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి మీద గొడ్డలి పార్టీ తర్వాత వాళ్ళకి అంతకుమించి విమర్శలు లేవు. వాళ్ళు చాలా వేగ్ విమర్శలే చేస్తున్నారు. అంటే పబ్లిక్ లో ఒక నేరేటివ్ బిల్డ్ చేసి మనం గెలిచామనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ గొడ్డలి పార్టీ అనే మాట పదే వాడుతున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీతో క్లోజ్ కనెక్షన్ ఉన్నటువంటి మీడియాలో కూడా అదే వాడుతున్నారు. ఎవరు వాడుతున్నారు? రాజకీయ నాయకులు కాదు,
ఆ ఛానల్ యాంకర్లు వాడుతున్నారు. అవును. నిజానికి వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. ఓకే. ఆ పని చెయ్యాలి వైసీపీ, ఇమ్మీడియట్ గా చేయవలసిన పని. ఓకే. రాజకీయ నాయకుడు అనటం వేరండి, అది వాడికి ఒక పొలిటికల్ ఎజెండా ఉంటుంది కాబట్టి మాట్లాడతాడు. ఓకే. మీడియాలో ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తూ మీరు ఎలా మాట్లాడతాడు గొడ్డల పార్టీ అని? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.